హుస్నాబాద్ పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాలకు అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఎంఈఓ మనీలాకు ఫిర్యాదు చేయగా పలు ప్రైవేటు పాఠశాలలను ఎంఈఓ మనీలా తనిఖీ చేసి అధిక రేట్లకు అమ్మిన పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇకపై అలాంటి ఏమైనా రిపీట్ అయితే పాఠశాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని బీఎస్పీ నాయకులకు తెలిపారు. నేనే ఉంటాను మేడం, నేనుంటా నిన్న సిచ్యువేషన్ మేడం అన్నీ ఒకేసారి అలాగే ఇండియా కూడా అలాగే పంపిస్తున్నాం, ఆ వెహికల్స్ కూడా అక్కడే ఉండి పంపిస్తున్నాం. నెక్స్ట్ నేను ఏదో చెప్పాను దాని ప్రకారం పంపిస్తాం. ఎటువంటి ప్రాబ్లం టెక్నో స్కూల్ను విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసిన సందర్భంలో గమనించిన అంశాలను చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా దాంట్లో ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ వాళ్ళు పాటించట్లేదు. దానికి సంబంధించి వాళ్ళకు ఒక 3 days టైం ఇచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఆ రోడ్డు ట్రాన్స్పోర్టు సరిగా వాళ్ళు అవి కూడా కరెక్ట్గా చూడట్లేదు. పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి పేరెంట్స్ నుండి వచ్చిన కంప్లైంట్ను కూడా మేము వాళ్ళని అడగడం జరిగింది. ఈ రోజు నుండే ఒక ఎక్స్ట్రా ఎంప్లాయీని అక్కడ గేట్ దగ్గర ఉంచి పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా తీసుకువెళ్ళేటట్టుగా వాళ్ళు చర్యలు చేపడతామని జరిగింది. ఇంకొకసారి ఇట్లాంటి ఏమన్నా రిపీట్ అయితే మాత్రం స్కూల్ రికగ్నైజేషన్ మేము క్యాన్సిల్ చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది.